ఆయన బిగ్ బాస్ చూస్తున్నారన్నా? చూస్తున్నానన్నా. ఎట్లా అనిపిస్తుందా? అంతా బానే అనిపిస్తా ఉంది కానీ అమర్దీప్ అన్న అయితే కేక. ఈ పల్లవి ప్రశాంత్ అనేవాడిదే నాకు కొద్దిగా నచ్చట్లా. ఎందుకంటే ఒక రైతు బిడ్డ అనుకుంటా స్టార్టింగ్ వెళ్ళినప్పుడు మట్టి పట్టుకుని వెళ్ళాడు, రైటా? మట్టి పట్టుకుని వెళ్ళి అదే నాగార్జున గారికి రిక్వెస్ట్ చేసి చిన్న మట్టో కుండలో ఏదో తయారు చేసుకోవచ్చు కదా, వాడికి ఎందుకు లవ్వులు? రైటా రాంగా? వాడికి ఎందుకు లవ్వులు? ఇప్పుడు రైతు బిడ్డ అన్నప్పుడు రైతు బిడ్డకు సంబంధించిన పనులే చేసుకోవాలి. అక్కడ అఫీషియల్ ప్లేసెస్ లో ఏం పని ఆయనకు? రైతు బిడ్డ అంటే పొలాల్లో ఉండాలి, అది అఫీషియల్ ప్లేస్ కదా, అక్కడ ఏం పని? అంటే మీరు ఆ రైతు బిడ్డ వాడితే బిగ్ బాస్ వెళ్ళాలా అని చెప్పి ప్లాన్ ఆయన స్కెచ్ చేసుకొని వచ్చినాడు అంటారా? 100% రైతు బిడ్డగా సింపతి జనాల్లో కొట్టేసి ఒక స్కెచ్ ద్వారా బిగ్ బాస్కి వెళ్ళాడు. సరే బయటకు వచ్చేసిన తర్వాత అదే పొలం పనులు చేసుకుంటాడా? అదే పొలం పనులు చేసుకుంటాడా? చేసుకోడు కదా, ఎందుకంటే ఆయన లైఫ్ మారింది. లాస్ట్ టైం నేను ఒక వీడియో పెడితే చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు ఆయన గురించి. ఎందుకంటే అమర్దీప్ వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటా సోషల్ మీడియాలో వచ్చి పాపం ఏడ్చుకుంటా ఆమె బాధపడకుండా ఒక వీడియో రిలీజ్ చేస్తే ఆ వీడియో చూసి నేను ఒక చిన్న వీడియో వదిలా. ఎందుకంటే గలీజ్గా తిట్టాడంట ఎవడో అమర్దీప్ వాళ్ళ అమ్మని, భార్యని, ఎవ్రీథింగ్ అందరినీ ఇలా గలీజ్గా అడిగితే ఆ వీడియో గురించి నేను ఒక వీడియో పెడితే ఈ పల్లవి ప్రశాంత్ పనికి మాలిన వాడి గురించి ఈ ప్రజలు అంటే ఈ జనాలు అస్సలు ఇది లేదండి. ఎందుకంటే ఈ రోజు కూడా మన కృష్ణానగర్ ప్లాట్ఫామ్ మీద షూటింగ్లు అనుకుంటా పాపం తిండి లేక నీళ్లు లేక ఈ రోజు కూడా ఫుట్పాత్ మీద పడుకుంటా ఉన్నారు. ఎన్నో కష్టాలు పడితే రాని అవకాశాలు సినిమాలవి ఇలా సింపుల్ గా వచ్చేస్తే అవకాశాలే అండి. అసలు ఎవరండి? ఒక రైతు బిడ్డ, ఓకే ఒప్పుకుంటా, రైతు బిడ్డ సూపర్, చాలా అంటే చాలా బాగుంది. రైతుల్ని ప్రతి ఒక్కరూ మర్యాద గౌరవించడం సూపర్, చాలా బాగుంది.